మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, జ్యోత్స్న బావ ఇంకా ఏం చేస్తున్నావు, పద మనం టెంపుల్కి వెళ్దాం, దీప నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని వెనకాలనే ఇక కార్తీక్ పెద్ద మేడంకి చాలా కంగారుగా ఉన్నట్టుంది. దీప లోపలికి వెళ్ళడం కాదు, నువ్వు కూడా మాతో పాటే రావాలి. ఉదయం ఏం చెప్పావు, ఇద్దరం గుడికి వెళ్దాం అన్నావు కదా. పెద్ద మేడం నీ మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేసింది. ఎలాగో పెద్ద మేడం కూడా గుడికి అంటుంది. నువ్వు కూడా వచ్చేస్తే మన ఇద్దరం చేయించుకోవాల్సిన అభిషేకాన్ని కూడా చేయించేసుకుందాం, ఏమంటావు అని వెనకాలనే పారిజాతం విజిలేసి, సూపర్రా మనవడా, అద్భుతం, వెళ్ళండి వెళ్ళండి అని వెనకాలనే జ్యోత్స్న, బావా నాకు బాగా తెలుసు నువ్వు దీపని తీసుకురావాలనే కదా నేను నిన్ను ఇంత ఫోర్స్ చేసింది. అక్కడికి వెళ్ళాకే నీకు నేనేం చేయబోతున్నానో అర్థమవుతుంది అని జ్యోత్స్న, దీప ఏంటి అలా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు రావటం అవసరమా అని వెనకాలనే దీప, అవసరమే పెద్ద మేడం, ఎందుకంటే ఈరోజు బావ నేను పెళ్లి చేసుకున్న రోజు కాబట్టి మేమిద్దరం ఖచ్చితంగా గుడిలో అర్చన చేయించాల్సిందే, పద బావా అని చెప్పేసి దీప కార్తీక్ చేయి పట్టుకుని బయలుదేరుతూ ఉంటుంది. ఏమండి, ఇద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారో, వీళ్ళకి నాదిష్టే తగిలేలా ఉంది అని పారిజాతం ఇక తెగ ఆనందపడిపోతూ ఉంటే, జ్యోత్స్న ఈ గ్రానికి ఏదో అయింది, ఈ గ్రాని చాలా రోజుల నుంచి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న కూడా బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అంటూ బయలుదేరుతుంది. దశరథ మనసులో జ్యోత్స్న ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. జ్యోత్స్న ఎప్పుడు లేనిది విచిత్రంగా మాట్లాడుతుంది. దీపా కార్తిక్కి జ్యోత్స్న ఏమీ ఇబ్బంది పెట్టదు కదా అని దశరథ మనసులో అనుకుంటాడు. ఇక పారిజాతమైతే ఈ పాపిష్టి మొహంది ఉదయం రాగాలనే ఆయిల్ పోసి దీపని కింద పడేయాలని చూసింది. ఇప్పుడు ప్రశాంతంగా గుడికి వెళ్తున్న వాళ్ళ వెనకాలే తోకలా వెళ్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఇదేదో ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. ఏం చేయాలి అని పారిజాతం, దీని పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసుగా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తీక్, దీప అలాగే జ్యోత్స్న కార్ దగ్గరికి వెళ్ళగానే కార్తీక్ ఇక డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. వెంటనే దీప కూడా వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చుంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న అయితే చాలా కోపంగా వెనుక సీట్లో కూర్చుంటుంది. ఇక కార్తీక్, జ్యోత్స్న మొహం చూడు ఎలా మాడిపోయిందో. అవును బావా అని చెప్పేసి అంటుంది. బావా, నా మొహం మాడిపోవడం కాదు, కాసేపట్లో నీ మొహంలో రంగులే మారిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కాంచన అయితే శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి, కాశీ స్వప్నాలు ఏమైనా మార్పు వచ్చిందా? లేదు కాంచన, పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు సిద్ధపడింది. ఇక కాశీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కాశీని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. కానీ స్వప్న నిర్ణయం మార్చుకునే వరకు మనం ఏం చేయలేం కదా. అవునండి, కానీ స్వప్న ఎన్ని రోజులు ఈ పెళ్లి నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళదు. ఖచ్చితంగా ఈ పెళ్లి మధ్యలోనే ఆపేస్తుంది. ఏమో కాంచన, నాలాగే నా కూతురు బుద్ధి కూడా మారిపోతుందేమోనని భయంగా ఉంది. ఏంటని మీరు అంటుంది? అవును, బుద్ధి గడ్డి తిని నేను తప్పు చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నీకు అన్యాయం చేశాను. తర్వాత నా తప్పు తెలుసుకునేసరికి నువ్వు నన్ను క్షమించలేదు. స్వప్న విషయంలో కూడా అలాగే జరుగుతుందేమోనని భయంగా ఉంది. మొండితనానికి పోయి స్వప్న కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అని శ్రీధర్ అంటూ ఉంటే, మీలో నేను ఒక కన్న తండ్రిని చూస్తున్నానండి. కాంచన, ఎప్పుడు తప్పులు చేసేవాడికి వాడి జీవితంలో జరిగినవి తప్పుల్లా కనిపించవు. కానీ నేను నీకు చేసిన తప్పు వల్లేనేమో ఈరోజు నా కూతురి జీవితం నాకు గుణపాఠాన్ని నేర్పిస్తుంది అని శ్రీధర్ అంటూ ఉంటే, ఇక కాంచన, బాధపడకండి, స్వప్న మనసు మారుతుంది. అవును, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా స్వప్న మారుతుంది అని చెప్పేసి కాంచన అయితే ఇక శ్రీధర్కి ధైర్యం చెప్తుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప, జ్యోత్స్న ముగ్గురు గుడికి వస్తారు. ఇక దీప అలాగే కార్తీక్ అయితే చాలా ప్రేమగా ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని అన్యోన్యంగా మాట్లాడుకుంటూ గుళ్ళోకి వెళ్తారు. అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరిని విడదీయాలని నేను ఇక్కడికి వస్తే వీళ్ళు చిలక గోరింకల్లాగా చాలా ఓవర్ చేస్తున్నారు అని చెప్పేసి బావా అని అంటుంది. కానీ కార్తీక్ వినిపించి వినపడినట్టే దీపతో మాట్లాడుతూ ఉంటే, బావా, ఇక్కడ నేను ఒక మనిషిని ఉన్నాను, కనీసం నన్ను చూసేనా మీ ఇద్దరు కొంచెం రొమాన్స్ని ఆపి గుడికి వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సారీ పెద్ద మేడం, నువ్వేదో పక్కనున్నావని మొహమాటం పడుతున్నావు తప్ప మాకు అలాంటిది ఉద్దేశాలు ఏమీ లేవు. దీప, అభిషేకం చేయించాలన్నావు కదా, పద. పెద్ద మేడం, మీరేదో అభిషేకం మొక్కున్నారన్నారు కదా, మీరు వెళ్ళి కంప్లీట్ చేయండి, నేను నా భార్య దీపతో కలిసి అభిషేకం చేయిస్తాను అని చెప్పేసి కార్తీక్ జ్యోత్స్న మాట వినకుండానే వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, బావా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దీపతో పాటు వచ్చి నాకేదో చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు,
కానీ నా ప్లాన్ ప్రకారమే దీప నువ్వు ఇక్కడికి వచ్చారు బావా. ఇంకాసేపట్లో ఈ గుళ్ళో ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు బావా. చూస్తావుగా ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి సత్తిపండు వస్తాడు. ఇక సత్తిపండు రాగానే జ్యోత్స్నతో మాట్లాడతాడు. ఇక జ్యోత్స్న, నీకు చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని, నేనే గుడి వెనుక వస్తానని చెప్పాను కదా మేడం, మీరు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చేసాను. సరే, మా బావ వాళ్ళు పూజ సామాన్లు కొనడానికి వెళ్ళారు, గుర్తుంది కదా. ఆ దీప ఎట్టి పరిస్థితిలోనూ మిస్ కాకూడదు మేడం. మీరు చెప్పాక నేను మిస్ కాకుండా ఉంటానా ఏంటి? ఈరోజు ఈ గుళ్ళో దీప చావు కేక వినబడ్డం ఖాయం. మీరిక ఏమీ పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి అని అనగానే, సరే మా బావ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద డౌట్ రాకూడదు. బావ సంగతి నీకు తెలీదు. బావ నిన్ను కనిపెట్టాడు అంటే దొరకడం చాలా కష్టం మేడం. నేను ఎవరిని షూట్ చేస్తున్నానో ఎవరికి కూడా తెలీదు. అలా ఉంటుంది నాతో. మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు కదా. తెలుసు. ఆ రోజు నువ్వు కరెక్ట్గా షూట్ చేస్తుంటే ఈరోజు నాకు ఈ తిప్పలు ఉండే కాదు కదా. ఈసారి అలా జరగదులే మేడం, చూస్తూ ఉండండి అని సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోకి కార్తిక్ దీప పూజ సామాన్లు కొంటూ ఉంటే, ఇక దీప, బావా జ్యోత్స్నను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవును మరదల, జ్యోత్స్న ఏదో ప్లాన్ ప్రకారమే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని కార్తిక్ మనసులో అనుకుంటాడు. బావా మాట్లాడవేంటి? దీప, జ్యోత్స్న ఏదో నన్ను గుడికి తీసుకొచ్చి నీ నుంచి దూరం చేయాలని చూసింది. తన ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా మనం ఇక్కడికి వచ్చాం అంతే, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ముందు పూజకు కావాల్సినవి తీసుకో అని చెప్పేసి దీపని అంటూ ఉంటాడు కార్తిక్. ఇంతలోకి కార్తిక్కి ఫోన్ వస్తుంది. ఇక కార్తిక్ ఫోన్ మాట్లాడుతూ పక్కకి వస్తాడు. రాగానే జ్యోత్స్న ఇక దీప ఒంటరిగా ఉండడం చూస్తుంది. వెంటనే సత్యపండుకి సైగ చేస్తుంది. ఇక సత్యపండు గన్ తీసుకొని దీపని షూట్ చేయడానికి గురి పెడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే, దీప ఈ కాసేపట్లో నీ ప్రాణాలు గాల్లోనే పోతాయి. ఈ మొదటి పెళ్లి రోజే నీకు చివరి పెళ్లి రోజు అవుతుంది దీప అని మనసులో ఆనందపడుతూ దీప వైపే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఫోన్ మాట్లాడేసి వస్తూ ఉండగా జ్యోత్స్న మొహంలో ఆనందం, దీప వైపు కోపాన్ని చూస్తాడు. జ్యోత్స్న ఏంటి దీప వంక అలా చూస్తుంది, వెక్కిల్ నవ్వునవుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ అయితే, దీప అయిపోయిందా? అయిపోయింది బావా అని అంటుంది. ఏంటి పెద్ద మేడం, నా భార్యకెందుకు మీరు దిష్టి పెడుతున్నారు? ఎందుకు అలా కొరికేసేలా చూస్తున్నారు అని అనగానే, బావా నేను దీపని చివరిసారిగా చూసుకుంటున్నానులే అని అనగానే ఒక్కసారిగా కార్తీక్, ఏ ఈ గుళ్ళో పూజ అయ్యాక నువ్వైనా చచ్చిపోతావా ఏంటి అని అంటాడు. దాంతో జ్యోత్స్న, బావా మరి చివరిసారిగా చూసుకోవడం అంటే అదే కదా అర్థం అని అనగానే, నేను అంటుంది దీప గురించి బావా అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. దాంతో దీప, బావా ఇది గుడి వదిలే, జ్యోత్స్నకి నోటికి ఏమొస్తే అది వాగుతుంది. చూడు జ్యోత్స్న, మాటలకి హద్దుంటుంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్త నిన్ను గుడికి తీసుకెళ్ళమంది కాబట్టి ఇక్కడికి వచ్చాను, లేకపోతే నీ మొహం కూడా నాకు చూడటం ఇష్టం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని అర్చన చేయించడానికి తీసుకెళ్తాడు. ఇక జ్యోత్స్న, బావా ఈరోజు దీప చావు గ్యారంటీ బావా, నేను మాట అంటేనే తట్టుకోలేకపోయావు, కానీ జరిగేది అదే బావా అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న కూడా వెళ్ళి, ఈరోజు దీప కార్తిక్ పెళ్లి రోజు, వాళ్ళ పేరున అర్చన చేయండి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఒక్కసారిగా కార్తిక్ దీప షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, ఇదే చివరిసారి కదా, అందుకే అర్చన చేస్తున్నానులే బావా అని అంటుంది. జ్యోత్స్న అని అనగానే ఇక పంతులు గారు, అయ్యా ఇద్దరు 100 ఏళ్ళు కలకాలం సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తాడు. ఇక జ్యోత్స్న, అది జరగదులే పంతులు గారు అని అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? అంటే ఈ రోజుల్లో 100 ఏళ్ళు ఎవరు బ్రతుకుతున్నారు, అలా అన్నానులే పంతులు గారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటమ్మా నిన్ను చూస్తుంటే పెళ్ళి కాలేదు అనిపిస్తుంది? అవును, త్వరగా నాకు పెళ్ళి కావాలని ఆశీర్వదించండి అంటూ జ్యోత్స్న కూడా ఇక పూజ చేయించుకుంటుంది. ఇంతలోకి జ్యోత్స్న, సత్యపండు ఎక్కడ చచ్చాడు, ఇంతసేపు అవుతున్నా షూట్ చేయడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇంతలోకి అప్పుడే సత్యపండు దీప వైపు గన్ గురిపెడతాడు. ఇక జ్యోత్స్న, బావా ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడే కాసేపు ఉందామా అని అంటూ ఉంటే, సరే నువ్వు ఇక్కడుండు, నేను దీప వెళ్ళి కారులో కూర్చుంటాం, మాకు ఇక్కడ ఉక్కపోతగా ఉంది అని అనగానే, అదేంటి బావా దీప కడుపుతో ఉంది, గుళ్ళో కాసేపు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, అప్పుడే తీసుకెళ్తావేంటి అని వెనకాలనే ఇక కార్తీక్ అయితే, జ్యోత్స్న ఏంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే,
ఇక జ్యోత్స్న, బావా నీతో మాట్లాడాలి, ఒక్కసారి పక్కకి రా అని అనగానే కార్తీక్ పక్కకి వెళ్తాడు. ఇక జ్యోత్స్న, చూడు బావా, నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. నువ్వు ఈ ఆప్షన్లో ఏ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే అది జరుగుతుంది. లేకపోతే జ్యోత్స్న, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బావా, నేను ఇక్కడికి గుడికి వచ్చింది నిన్ను తీసుకెళ్ళి గుడిలో పూజ చేయించుకుందామని కాదు. దీపని కూడా నువ్వు ఇక్కడికి గుడికి తీసుకురావాలని నేను గుడికి వచ్చాను. అంటే ఏంటి? చూడు బావా, నేను నిన్ను రెచ్చగొడితేనే నువ్వు దీపని గుడికి తీసుకొస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నేను అలా మాట్లాడాను. నీకు ఇంకొక విషయం తెలుసా బావా? ఇదిగో ఇది చూడు, తాళి. దీంతో నీకేంటి పని? ఒకప్పుడు నేను ఇలాగే తాళి తీసుకెళ్ళి తాళి నా మెళ్ళో కట్టమని నిన్ను అడిగితే నువ్వు ఆ తాళిని దీప మెళ్ళో కట్టావు. కానీ ఈసారి నీకు ఆ అవకాశం ఇవ్వను బావా. నువ్విప్పుడు ఇదే గుళ్ళో ఈ తాళి నా మెళ్ళో కట్టాలి. ఏంటి చిప్పు దొబ్బిందా ఏంటి నీకు? నా భార్య దీప తప్ప నా జీవితంలో ఏ ఆడది రాలేదు తెలుసు బావా. అందుకే దీపని నీ జీవితంలో లేకుండా చేస్తున్నాను. జ్యోత్స్న, బావా నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఇప్పుడు ఈ తాళిను నా మెళ్ళలో కట్టకపోతే దీప గుండెల్లోకి బుల్లెట్ వెళ్తుంది. జ్యోత్స్న, ఏంటి బావా నేను చెప్తుంది నమ్మలేకపోతున్నావా? అయితే ఒకసారి దీప హార్ట్ దగ్గర లేజర్ లైట్ వెలుగుతుంది చూడు బావా అని వెనకాలనే కార్తిక్ ఇక దీప వైపు చూస్తాడు. దీప హార్ట్ దగ్గర కరెక్ట్గా లేజర్ లైట్ వెలుగుతుంది. అదేమనుకుంటున్నావు? గన్ గురి. చూడు బావా, ఇప్పుడు నేను చిటికి వేస్తే ఆ బుల్లెట్ దీప గుండెల్లోకి సరాసరి వెళ్తుంది. నువ్వు నా మెళ్ళో తాళి కడితే నేను దీపని వదిలేస్తాను, లేకపోతే అన్నంత పని చేస్తాను. జ్యోత్స్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? దీపకేమైనా అయినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. బావా నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆల్రెడీ దీప ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. నువ్వు ఈ తాళి నా మెళ్ళో కడితేనే దీప బ్రతుకుతుంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నాకు ఈ తాళి కడితే దీప గుండెల మీద ఉన్న బుల్లెట్ పక్కకు వెళ్తుంది. కట్టు బావా అని వెనకాలనే ఇక కార్తిక్ ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. బావా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే దీప బుల్లెట్ అంత త్వరగా లోపలికి వెళ్తుంది. జ్యోత్స్న, అవును బావా, తాళి కడతావా లేదంటే దీపని నువ్వేదైనా చెయ్యి, నేను మాత్రం నీ మెళ్ళో తాళి కట్టను అంటూ కార్తిక్ దీప వైపు పరుగులు పెడుతూ ఉంటే, నాకు తెలుసు బావా, దీప చావాలి, అదే జరుగుతుంది అని చెప్పేసి సత్యపండుకి సాగ చేస్తుంది. ఇక వెంటనే సత్యపండు గన్తో బుల్లెట్ని షూట్ చేస్తాడు. ఒక్కసారిగా అప్పుడే పారిజాతం దీపని పక్కకి లాగుతుంది. ఇక ఆ బుల్లెట్ అక్కడే ఉన్న పూలకి తగులుతుంది. ఇక కార్తిక్ వెంటనే సత్యపండుని చూస్తాడు. సత్యపండు అక్కడి నుంచి పారిపోతాడు. ఏయ్ ఆగరా, ఆగు అని వెనగానే సత్యపండు మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అక్కడే ఉన్న పారిజాతాన్ని చూసిన కార్తిక్, పరు సమయానికి వచ్చి దీపని కాపాడావు. అవునరా మనోడా, నాకు తెలుసు ఇక్కడేదో జరుగుతుందని. ఆ జ్యోత్స్న కళ్ళు మంచివి కాదు, అదే ఏదో చేస్తుంది నా మనవరాలని నాకు తెలుసురా, అందుకే సమయానికి వచ్చాను అని వెనకాలనే జ్యోత్స్న, ఈ గ్రానికి నిజంగానే పిచ్చి పట్టింది, కరెక్ట్ టైంకి వచ్చి దీపని సేవ్ చేసింది. చి, మంచి ఛాన్స్ అనవసరంగా మిస్ చేసింది అని జ్యోత్స్న అనుకుంటూ, దీపా ఏమైంది, నీకు బాగానే ఉంది కదా అని వెనకాలనే కార్తీక్ జ్యోత్స్న చంప పగలు కొడతాడు. ఇక జ్యోత్స్న, బావా నోర్మి జ్యోత్స్న, కనీసం చేసేదానికైనా అర్థం ఉండాలి. ఇంకొకసారి నా భార్య మీద నువ్వేదైనా చేయాలని చూస్తే మాత్రం నేను ఏం చేస్తానో నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు. దీపా పద బయలుదేరదాం. పారు, చాలా థ్యాంక్స్ పారు. కార్తీక్, దీప జాగ్రత్తరా మనోడా, దీపని నేను చూసుకుంటాలే పారు, నువ్వు జ్యోత్స్న ఇంటికి రండి అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, క్రానీ మంచి ఛాన్స్ని మిస్ చేసావు. ఏంటి మిస్ చేసేది, ఈరోజు నీ సంగతి తేల్చేయాల్సింది, నువ్వు నా చేతిలో చచ్చావే అంటూ పారిజాతం జ్యోత్స్నని ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక దశరథ, శివనారాయణ, పారిజాతం, సుమిత్ర అందరూ హాల్లో ఉంటారు. దీప కార్తీక్ ఇంటికి రావడం చూసిన దశరథ, కార్తీక్ గుళ్ళో పూజ బాగా జరిగిందా? ఏంట్రా మాట్లాడరేంటి? అవును, జ్యోత్స్నేది అని సుమిత్ర అంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న మెడ పట్టుకొని ఒక్కసారిగా అందరి ముందు నేల మీదకి విసురు కొడుతుంది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదా సుమిత్ర? ఈరోజు నీ కూతురు చేసిన పనికి ఇక్కడే దీని ప్రాణాలు తీసేయాలంత కోపంగా ఉంది. పారిజాతం, జరిగిందేందో చెప్పకుండా ఎందుకు జ్యోత్స్నని కొడుతున్నావు? ఎందుకు జ్యోత్స్నని అందరి ముందు తప్పు పడుతున్నావు? పిన్ని,
అసలేం జరిగింది? ఏం జరిగిందే దశరథ? నీ కూతురు గుళ్ళో దీప ప్రాణాలు తీయించడానికి ఒక మనిషిని పురమాయించింది. అత్తయ్య, మీరేమంటున్నారు అని సుమిత్ర అనగానే, నిజం చెప్తున్నాను సుమిత్ర. నీ కూతురు దీప ప్రాణాలు తీయించడానికి అక్కడ ఒక మనిషిని పెట్టింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి, దీపని పక్కకు లాగాను కాబట్టి దీపకేమీ కాలేదు. ఈ పాటికి ఆ గన్నులోని బుల్లెట్ దీప గుండెలో దిగేది, దీప ప్రాణాలే పోయేవి. ఇక అలా అనగానే ఒక్కసారిగా దశరథ, పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావు? అవును దశరథ, నా కళ్ళతో నేను చూశాను. వాడు పారిపోవడం, దీనంతటికి కారణం ఇదే అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, అత్తయ్య ఆపండి. ఎవడో దీపని షూట్ చేస్తే అది జ్యోత్స్న పురమాయించిన మనిషి అని మీరు ఎలా అంటారు? నా కూతురుకి ఏమీ తెలీదు. నా కూతురు అమాయకురాలు. మీరు అనవసరంగా జ్యోత్స్న మీద నిందలు వేయొద్దు అని వెనకాలనే ఇక పారిజాతం, నాకు తెలుసు సుమిత్ర, నువ్వు ఇలాగే అంటావని. అందుకే సాక్ష్యాన్ని కూడా నేను తీసుకొచ్చాను. సాక్ష్యమా అని చెప్పి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ దీప కూడా అలాగే చూస్తూ ఉంటే దశరథ, ఏంటా సాక్ష్యం పిన్ని అని అంటాడు. జ్యోత్స్న దీపని ఎవరైతే షూట్ చేశారో వాడితో మాట్లాడడం నేను చూశాను. కావాలంటే ఇదిగోండి ఈ వీడియో కూడా చూడండి అని వెనకాలనే జ్యోత్స్న సత్యపండుతో మాట్లాడిన వీడియో ఉంటుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ గ్రహానికి ఏమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఇలా ఇరికించేసిందేంటి? ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ అలాగే దశరథ, సుమిత్ర కూడా ఆ వీడియోని చూస్తారు. ఇక జ్యోత్స్న, మమ్మీ గ్రాని దాన్ని చూసి ఏదో అనుకుంటున్నట్టుంది. యాక్చువల్లీ అతను నాకు గుడిలో అర్చనలు ఎక్కడ చేయిస్తారని అడిగాడు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. అంతేగాని వాడికి నాకు ఏ సంబంధం లేదు. అవును మమ్మీ, నేనెందుకు దీపని చంపాలని చూస్తాను? నేను నిజంగానే నిజం చెప్తున్నాను మమ్మీ, నా మాట నమ్మ మమ్మీ. నాకు రక్తం చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కళ్ళు తిరుగుతాయి. అలాంటిది నేను దీపని ఎందుకు చంపాలనుకుంటాను? మీరే చూశారు, ఉదయం దీప పడిపోతుంటే నేనే కాపాడాను. అలాంటి నేను దీపని ఎందుకు చంపాలనుకుంటాను? గ్రాని నేను వాడితో మాట్లాడడం చూసి తప్పుగా అనుకుంటుంది. నిజంగా మమ్మీ అని వెనకాలనే పారిజాత, అమ్మో అమ్మో ఎంత మాయ చేస్తున్నావే మాయలాడి, నా కళ్ళతో నేను చూశాను అని వెనకాలనే శివనారాయణ, పారిజాతం నువ్వాగు. జ్యోత్స్న చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది కదా. జ్యోత్స్నకి వాడు తెలియకపోవచ్చు. అర్చన గురించి అడుగుంటాడు. అది చూసి నువ్వు జ్యోత్స్న దీపం అనుకుంటుందని నువ్వెలా అనుకుంటావు? కరెక్ట్ కాదు అని వెనకాలనే దశరథ, లేదు నాన్న, జ్యోత్స్న గురించి నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు. జ్యోత్స్న ప్రవర్తన చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది జ్యోత్స్న ఏదో చేస్తుందని. కానీ దీప ప్రాణాలు తీయడానికి సిద్ధపడిందంటే ఖచ్చితంగా జ్యోత్స్నకి నిజం తెలిసిపోయి ఉండొచ్చు. అవును, వెంటనే కార్తీక్తో మాట్లాడి జ్యోత్స్న గురించి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటాడు. ఇక సుమిత్ర, ఇక్కడితో దీన్ని వదిలేయండి. నా కూతుర్ని హంతకురాలంటే మాత్రం నేను ఊరుకోను. అవును, దీపని చంపాల్సిన అవసరం నా కూతురికేంటి? దయచేసి నా కూతుర్ని ఏమీ అనద్దు. అంత కావాలంటే దీపే ఒక హంతకురాలు. ఒకప్పుడు నన్ను పసుపు కుంకాలు లేకుండా చేయాలని చూసింది. నా భర్త మీద గన్ను ఫైర్ చేసింది. అలాంటి దీపని పక్కన పెట్టుకుని నా కూతుర్ని అంటే మాత్రం ఊరుకోను అని జ్యోత్స్నని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది సుమిత్ర. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి